మా దేశంలో మైనారిటీలపై దాడులు జరగడం లేదు. హిందువులపై దాడుల మాట ఇండియన్ మీడియా సృష్టిస్తున్న వివాదమే. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండపై యూఎస్ సర్కార్ ఇప్పటివరకు చేసిన అడ్డగోలు వాదనే ఇది. కానీ ఫస్ట్ టైం ఆ దేశ ప్రభుత్వం నిజాన్ని అంగీకరించింది. మైనారిటీలపై దాడులు నిజమే అని, 88 హింసాత్మక ఘటనలు జరిగాయని, 70 మందిని అరెస్టు చేశామని చెప్పింది. అది కూడా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఢాకాలో అడుగు పెడితే తప్ప నిజం ఒప్పుకోలేదు. ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నా హిందువులను కాపాడేందుకు అక్కడి సర్కార్ ఎంతవరకు కట్టుబడి ఉంటుందన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే బంగ్లా పూర్తిగా రాడికల్ ఇస్లామిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. మరి ఈ విషయంలో భారత్ ముందున్న ఆప్షన్ ఏంటి? బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిజమే అన్న యూఎస్ సర్కార్ ప్రకటన భారత్ పోరాటానికి ఎలా ఉపయోగపడుతుంది? హిందువులపై దాడులు తొలిసారి నోరు విప్పిన బంగ్లా. విదేశాంగ శాఖ ప్రతినిధుల ఎంట్రీతో దారికొచ్చిన ఢాకా. మైనార్టీలను యూఎస్ సర్కార్ నిజంగా సేవ్ చేస్తోందా? అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు, తీయకపోతే బద్దలు కొడుతున్నారు, అందినంతా దోచుకుంటున్నారు. అడ్డొస్తే దాడులకు సైతం వెనకాడడం లేదు. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీలు అనుభవిస్తున్న నరకయాతన ఇది. ఇందులో అధికంగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. హిందువులనే కాదు, కనిపించిన ఆలయాలను విధ్వంసకారులు ధ్వంసం చేస్తున్నారు. ఇదంతా రాడికల్ ఇస్లామిస్టుల పనేనని, జమాతే ఇస్లామీ వెనకుండి నడిపిస్తున్న కుట్ర అని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ యూఎస్ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ భారత మీడియా సృష్టి అని కొట్టిపారేసింది. హసీనా బంగ్లాదేశ్ ను వీడిన నాటి నుంచి ఇదే మాటకు కట్టుబడి ఉంది. భారత్ ఎన్నిసార్లు ఇదేంటని ప్రశ్నించినా యూఎస్ సర్కార్ తీరు అదే. తమ దేశంలో మైనారిటీలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటూ అడ్డంగా బుకాయిస్తూ వచ్చింది. చివరికి యూఎస్ సర్కార్ వైఖరితో విసిగిపోయిన మోడీ ప్రభుత్వం యాక్షన్ మార్చి విదేశాంగ శాఖ ప్రతినిధులను ఢాకాకు పంపింది. అప్పుడు కానీ బంగ్లాదేశ్ పాలకుల తిక్క కుదరలేదు. ఈ నెల 9న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీని మోడీ సర్కార్ రంగంలోకి దించింది. ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శులతో చర్చించారు. తర్వాత యూఎస్తోనూ భేటీ అయ్యారు. ఇది జరిగిన తర్వాతే బంగ్లాదేశ్ హిందువులపై దాడుల మాట నిజమని అంగీకరించింది. షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 మధ్యలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు ఒప్పుకుంది. వీరిలో ముఖ్యంగా హిందువులకు సంబంధించినవే ఉన్నట్లు తెలిపింది. మతపరమైన హింసాత్మక ఘటనల్లో 70 మందిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలాం వెల్లడించారు. ఇటీవలి కాలంలో మరిన్ని ఘటనలు, అరెస్టులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ 22 తర్వాత చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇక్కడ మనకు కావాల్సింది వివరాలు కాదు, హిందువులపై దాడులను అరికట్టే యాక్షన్. ఈ విషయంలో యూఎస్ ప్రభుత్వం ఎంతవరకు నిబద్ధతతో ఉంటుందన్నదే అసలు ప్రశ్న. India's desire to work closely with the interim government of Bangladesh authorities. At the same time, we also had the opportunity to discuss certain recent developments and issues, and I conveyed our concerns, including those related to the safety and welfare of minorities. We also discussed some regrettable incidents of attacks on cultural, religious and diplomatic properties. A constructive approach on all these issues by the Bangladesh authorities, and we look forward to moving the relationship forward in a positive, forward-looking and constructive direction. నిజానికి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు మోడీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఇండియాతో పాటు ఇతర దేశాలు తీవ్రంగా నిరసించాలని పలువురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ అధికారులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరిని అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎండగట్టాలని సూచిస్తున్నారు. మానవ హక్కుల సంస్థ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువుల హక్కుల హననం అంశంపై సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో బంగ్లా హిందువులకు మద్దతుగా ప్రపంచంలో హిందువులంతా గలమెత్తాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన ప్రధానమంత్రి కూడా తదిమా దేశాల్లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం ఈ విషయం చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ బంగ్లాదేశ్లో జరిగింది, రేపు ఇంకో చోట జరగచ్చు, అమెరికాలో జరగచ్చు. అందువల్ల మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషనే కాదు, యునైటెడ్ నేషన్స్ దీంట్లో కూడా చార్టర్ లో, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లో ఇది ఒక ముఖ్యమైన అంశం. దీన్ని ఏ దేశం కూడా
మేము చేయము అని అనడానికి వీల్లేదు. అందువల్ల ప్రెషర్ తీసుకురావాలి గవర్నమెంట్ మీద, ప్రజల దగ్గర నుంచి, గవర్నమెంట్ నుంచి, యునైటెడ్ నేషన్స్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రెషర్ తీసుకురావాలి. హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీ అమెరికాతో పాటు ఇతర దేశాలతో మాట్లాడి పరిష్కారం చూపించాలన్నదే హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య సూచన. ఆయన మాత్రమే కాదు, ఈ సదస్సులో పాల్గొన్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బంగ్లా పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ హిందువుల విషయంలో భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనపై అది తమ ఆంతరంగిక విషయమంటూ బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీముద్దీన్ చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థాన్ని గుర్తించాలని హెచ్చరించారు. ఇది చాలక భారత్లోని బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ట్రాలను కూడా తీసుకుంటామని బంగ్లాదేశ్లోని బీఎన్పీకి చెందిన వ్యక్తులు చేసిన హెచ్చరికల వెనుక ఎవరున్నారో గ్రహించాలన్నారు. ఆ తర్వాత కొంతమంది అక్కడ ఉన్న నేతలు, ముఖ్యంగా ఒక బీఎన్పీ లీడరు, ఆ తర్వాత ఇంతకుముందు ఆర్మీలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన, బెంగాలు, బీహారు, ఒడిస్సా ఈ రాష్ట్రాలు ఇంతకుముందు మేమంతా కలిసి ఉండేవాళ్ళము. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు, అది బ్రిటిష్ ఉన్నప్పుడు, కాబట్టి మాలో వచ్చి పోయేవాళ్ళు ఉంటారు. కాబట్టి వీటన్నిటిని కూడా మేము తీసుకుంటున్నామన్న ఈ విధమైన సంభాషణలు చేస్తున్నారంటే, అందుకనే మమతా బెనర్జీ గారు అన్నారు, మీరు అలాంటి స్టేట్మెంట్లు చేసుకుంటే మేము లాలీపాపులు పెట్టి కూర్చోలేదు నోట్లో అని ఆవిడ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా బంగ్లాదేశ్ విషయంలో మేధావుల అనుమానాలు అర్థం లేనివేం కాదు. లక్ష్మీనారాయణ చెప్పినట్టు బంగ్లాదేశ్ కేవలం భారత వ్యతిరేకతకో, హిందువులపై దాడులకో మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్తాన్తో కలిసి మన దేశంలో విధ్వంసమే లక్ష్యంగా కుట్రలు చేస్తోంది. మన దేశంలోని బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని హద్దుమీరి ప్రకటనలు చేయడం వెనక ఉద్దేశమేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే ఈ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇది మాత్రమే సరిపోదు. బంగ్లాదేశ్లో హిందువులను కాపాడుకోవాలన్నా, మన సరిహద్దుల్లోకి బంగ్లాదేశ్, పాకిస్తాన్ చొరబడకుండా చూసుకోవాలన్నా మనము యాక్షన్ మార్చాల్సిందే. మేధావులు చెబుతున్నట్టు అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్ను దారికి తెచ్చుకోవాలి. అందుకు బంగ్లాదేశ్ ఒక ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటివరకు తమ దేశంలో మైనారిటీలపై ఎలాంటి దాడులు జరగడం లేదని బుకాయిస్తూ వస్తున్న యూనస్ సర్కార్ భారత విదేశాంగ కార్యదర్శి ఎంట్రీతో మొదటిసారి హిందువులపై దాడులు నిజమేనని అంగీకరించింది. ఈ ఒక్క ప్రకటన చాలు బంగ్లాదేశ్ కుట్రలను అంతర్జాతీయ వేదికలపై బట్టబయలు చేయడానికి. పాకిస్తాన్ను ఉగ్రదేశంగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టిన భారత్కు బంగ్లాదేశ్ కుట్రలను నిరూపించడం అంత కష్టమేం కాదు. ఒక్కసారి ఐక్యరాజ్య సమితి, అమెరికా తదితర దేశాలు బంగ్లాపై ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఢాకా దారికొస్తుంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ పనే చేయబోతోంది.